మా క్రియలన్నిటిని విడిచిపెట్టి నూతనంగా బ్రతకండి. అంటే దాని అర్థం ఏంటి? అక్రమమైన జీవితాల్ని మనం జీవిస్తే అదాంతరంగా ఏమైపోతాం? మరణానికి మనము గురవుతాం. అందుకే ఎందుకు మీరు మరణించాలి? నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన సహోదరరా, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. ఎలా ఉందో ఒకసారి ఈరోజు సహోదరరా, మన అంతరంగము, మన మనసు ఎలా ఉందో ఒకసారి అందరూ కూడా ఆలోచించేయండి. నా ప్రాణము, నా మనసు సరిగా లేదు ప్రభా నీ దృష్టి ఎదుట. నా ప్రాణము లోకాన్ని, నా ప్రాణము శరీరాశల్ని, లోకాశల్ని, అదవుతుందా ఈ జీవపు డంబాల వైపుగా పరిగెడుతూ ఉంది ప్రభా. నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. హల్లెలూయా. కాబట్టి మనల్ని బ్రతికించేది ఈ లోకంలో రెండే ఏంటి తెలుసా? ఒకటి దేవుడు చేసిన బలియాగము, రెండోది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. మనము ఎందుకు ఆయన సిలువలో మన కోసం ఆయన మరణించారంటే, మనము యుగాలు జీవించాలని, మన ప్రాణము నిత్యము బ్రతకాలని. 49వ కీర్తన 8వ వచనంలో ఆయన మన కోసం చేసిన బలియాగం ఒకసారి మీరు చూడండి. 49:8 వచనం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము మరణించకుండా, మంటిని హత్తుకోకుండా నిత్యము బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. నిత్యము బ్రతకడానికి ఆయన మన ప్రాణానికి లేకపోతే మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్త బలియాగం చేశాడు. హల్లెలూయా. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు. అందుకే ఎవడు లేడు కాబట్టి దేవాతి దేవుడే లోకానికి వచ్చి మనందరం కూడా నిత్యము బ్రతకాలని ఆయన మన కొరకు బలి అయిపోయాడు. మొదటిగా మనల్ని బ్రతికించేది ఏంటంటే దేవుని యొక్క బలియాగము, ఆ సిలువే. ఆ సిలువ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళలో జీవము ప్రవహిస్తుంది. హల్లెలూయా. రెండోది మనల్ని బ్రతికించేది దేవుని యొక్క వాక్యమే. సామెతల గ్రంథము 4:4 వచనం చదవండి. సామెతల గ్రంథము 4:4 చదవండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటల్ని పట్టుకుని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడలా. అనండి ఒకసారి, నా ఆజ్ఞలను గైకొని ఎడలా. చెప్పండి, మనం బ్రతకాలంటే ఎవరి ఆజ్ఞలు గైకొనాలి? దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అదవుతుంది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా బ్రతికితే మనం మన జీవితాన్ని హ్యాపీగా జీవించగలమా? చెప్పండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం బ్రతకూడదు కదా. మరి ఆ పరలోక ప్రభుత్వానికి మనం బ్రతికితే చెప్పండి, ఆ పరలోకంలో ఉన్న కమైండ్మెంట్స్, ఆ యొక్క హెవెన్లీ గవర్నమెంట్కి మనం వ్యతిరేకంగా బ్రతికితే, ఆ కమైండ్మెంట్స్కి మనకి వ్యతిరేకంగా బ్రతికితే మనం బ్రతుకుతామా? వాక్యం సెలవిస్తుంది, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుతావు. అందుకే మంటిని హత్తుకోకు. అమ్మా, ఎవరిని నువ్వు హత్తుకుంటున్నావు ఈరోజు? దేవుని యొక్క